చేసుకున్న కొన్ని నకిలీ సంస్థలు వారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి. తాజాగా మాదాపూర్లోని కేపీటీఎస్ అనే కంపెనీ వందలాది నిరుద్యోగులను ట్రైనింగ్ పేరుతో మోసం చేసింది. ఒక్కొక్కరి నుంచి 60,000 సెక్యూరిటీ డిపాజిట్ కింద 30,000 వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఇటువంటి సంస్థల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ లో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. ఏదైతే నిరుద్యోగులకు బడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాము, లక్షల్లో జీతాలు ఇస్తామని చెప్పేసి వారిని ట్రైనింగ్ పేరుతో ఆయా ఇన్స్టిట్యూట్ లో చేర్పించుకొని వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరికి ట్రైనింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన తర్వాత ఉద్యోగం పేరుతో అనేక కంపెనీల్లో ప్లేస్మెంట్ ఇచ్చి వారికి జీతాలు ఇవ్వకపోవడంతో అనేక మంది చివరికి మోసపోయామని గ్రహిస్తున్నారు. అలా నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేపీటీఎస్ అనే సంస్థ వందలాది మంది నుంచి ఇలాగే కోట్లాది రూపాయలు వసూలు చేసింది. తర్వాత చివరికి ఉద్యోగాలు ఇచ్చి వారికి జీతాలు ఇవ్వకపోవడంతో వారు చివరికి మోసపోయామని గ్రహించి చివరికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత కేపీటీఎస్ సంస్థ యజమాని పవన్ ను అరెస్టు చేశారు. పవన్ ను అరెస్ట్ చేసిన తర్వాత వారి కంపెనీకి సంబంధించిన అనేక లావాదేవీల అకౌంట్లను కూడా సీజ్ చేశారు. అయితే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా అనేక మంది బాధితులు కోరుతున్నారు. అయితే పోలీసులు మటుకు ఇలాంటి నకిలీ సంస్థలు నమ్మి డబ్బులు కట్టవద్దని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ జహాంగీర్ తో వెంకట్, ఏపీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.